guys, welcome back to my channel. This is Lohita and you're watching Lohilens. So ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ within 700 less than 700 rupees లో మనం 2 అవుట్ఫిట్స్ చేయించాం. సో ఇప్పుడు 2 అవుట్ఫిట్స్ లో సెకండ్ అవుట్ఫిట్ ని అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. టడా! సో ఇదే అన్నమాట సెకండ్ అవుట్ఫిట్. నాకు ఈ అవుట్ఫిట్ నేను న్యూ ఇయర్కి డిజైన్ చేయించుకున్నాను. ఈ ఇయర్ న్యూ ఇయర్కి ఈ అవుట్ఫిట్ డిజైన్ చేయించుకున్నా. అండ్ ఈ అవుట్ఫిట్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ అవుట్ఫిట్కి కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అండ్ నేను ఎలా అయితే కావాలనుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది ఈ డ్రెస్ కూడా. ఇక్కడ ఏంటి డ్రెస్ గురించి చూద్దాం. సో డ్రెస్ గురించి అయితే చూద్దాము. ఈ డ్రెస్ని చాలా సింపుల్గా చెప్పేయచ్చు. హాఫ్ అండ్ హాఫ్ సారీ, ఒక హాఫ్ పార్ట్ మనకి నెట్ వచ్చింది, సూపర్ నెట్ అంటారు కదా, సూపర్ నెట్ సారీ ఇది. ఇక్కడ సూపర్ నెట్ వచ్చింది. అండ్ కింద మాత్రం మనకి సాటిన్ అనుకుంటా, సాటిన్ అండ్ వేరే మెటీరియల్ ఏదో కలిసింది. సో సాటిన్ అండ్ ఇంకొక మెటీరియల్ కలిసింది ఇందులో. సో 2 మెటీరియల్ మిక్స్డ్ అనమాట ఇది. నాకు ఎగ్జాక్ట్లీ మెటీరియల్ అంత ఐడియా లేదు. ఒక ఫర్గెట్ ద మెటీరియల్. ఇదైతే సూపర్ నెట్ అండ్ ఇదేంటో నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇది మెయిన్ పార్ట్ ఆఫ్ ద శారీ. అండ్ హాఫ్ అండ్ హాఫ్ శారీ కదా, ఎక్కువ పార్ట్ మనకి ఈ మెటీరియల్ ఇచ్చాడు అండ్ తక్కువ పార్ట్ ఇది ఉంది. అండ్ ఉన్న పార్ట్నే నేను యోక్ పార్ట్కి అంటే అప్పర్ బాడీకి అండ్ ఈ హ్యాండ్స్కి పెట్టించాను అనమాట. ఈ హ్యాండ్స్కి పెట్టించాను. సో ఇప్పుడు డ్రెస్ గురించి చూస్తే ఒక సింపుల్ లాంగ్ ఫ్రాక్ విత్ బెలూన్ హ్యాండ్స్ అని అనుకున్నా. అది కూడా లాంగ్ బెలూన్ హ్యాండ్స్ విత్ టైట్ కప్స్ అని చెప్పి అనుకున్నా. అండ్ డీప్ నెక్ రావాలి, యాజ్ వెల్ యాజ్ మనకి థ్రెడ్స్ ఉండాలి, బెల్ట్ ఉండాలి. ఇవి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్. నాకున్న రిక్వైర్మెంట్స్తో కొన్ని రిఫరల్ పిక్స్ని అబ్జర్వ్ చేసి నాకు నచ్చినట్టుగా ఇలా అయితే డ్రెస్ని నేను డిజైన్ చేయించుకున్నాను. ఈ శారీకి బెస్ట్ పార్ట్ ఏంటంటే శారీకి ఇలా ప్యాచెస్ వచ్చాయి. ఈ ప్యాచెస్ వల్ల మంచి లుక్ వచ్చిందని చెప్తాను. అండ్ అలానే ఎప్పుడైనా ఇలాంటి ఫ్రాక్ మనం అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ అంచు బార్డర్ ఈ టైప్ ఆఫ్ ఉంటే ఇంకా బాగా ఎలివేట్ అవుతుందని నాకు అనిపించింది. సో ఈ బార్డర్ వల్ల కూడా డ్రెస్ ఎలివేట్ అయింది అనిపించింది. సో అండ్ నేనైతే సింపుల్గా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను, డీప్ రౌండ్ నెక్ విత్ లాంగ్ బెలూన్ హ్యాండ్స్, లాంగ్ పఫ్ హ్యాండ్స్, లాంగ్ బెలూన్ హ్యాండ్స్ ఇలా. అండ్ మెయిన్గా ఇందులో ఎందుకు బాగా సెట్ అయింది అంటే ఉన్న ప్యాచెస్ని కరెక్ట్గా యూజ్ చేసాం మనం. సో అలా 3 ప్యాచెస్ ఈ హ్యాండ్కి అండ్ కరెక్ట్గా మనం వర్క్ని నీట్గా యూజ్ చేశారు. అందుకే డ్రెస్కి మంచి ఎలివేట్ అయ్యింది. ఇది ఇక్కడ 3 ప్యాచెస్ విత్ కఫ్స్, టైట్ కఫ్స్ అనమాట. అండ్ మనకి ఫ్రంట్ ఒక ప్యాచెస్ అండ్ వెనక కూడా ఇలా ఒక ప్యాచ్ వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే మెయిన్గా వాటి వల్లే ఈ డ్రెస్కి హైలైట్ అయింది. సో సింపుల్గా ఇది సెకండ్ అవుట్ఫిట్. సో అవుట్ఫిట్ అయితే ఇలా ఉంది. అగైన్ మనం దీనికి కూడా కాటన్ లైనింగే యూస్ చేసాము. మనం ఈ డ్రెస్లో మంచిగా యూస్ చేసుకున్నది ప్యాచెస్ అని చెప్పా కదా. అండ్ ఆ ప్యాచెస్ కూడా ఎందుకంటే ఈ డ్రెస్కి వెనక డోరీస్ వేయించుకున్నాను. ఆ డోరీస్కి మనకి ప్యాచెస్ వేసారనమాట. అలా అంత సింపుల్గా ఈ అవుట్ఫిట్ డిజైన్ అయిపోయింది. అండ్ దీనికి కూడా ఎక్స్ట్రాగా మనకి బెల్ట్ వచ్చింది. సో బెల్ట్ అంటే సింపుల్గా మనకి ఏదైతే ఆ బార్డర్ ఉందో ఆ బార్డర్ని ఇలా వేస్ట్ బెల్ట్ కింద చేశారనమాట. జస్ట్ దీనికి ఇలా ఒక 2 హుక్స్ వేసి ఇలా దీనికి 2 హుక్స్లు వేసి నీట్గా వేస్ట్ బెల్ట్ చేస్తారు అంతే. సరే ఎప్పుడైనా ఇలా మంచి మంచి బార్డర్స్ ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా ఇలా ట్రై చేయండి. ఎందుకు వేస్ట్ చేయడం, ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా బాగుంటుంది. అసలు కన్నా కొసరు ఎక్కువ అంటారు కదా. సో ఉన్న డ్రెస్సెస్ కన్నా ఆ డ్రెస్సెస్కి వచ్చిన అంటేనే నాకు ఇంకా బాగా ఇష్టం. ఈ బవ్వు, ఆ డ్రెస్కి వచ్చిన ఈ బవ్వు, ఈ డ్రెస్కి వచ్చిన ఈ బెల్ట్, ఇవే నాకు ఇంకా బాగా నచ్చాయి. సో ఇలాంటి చిన్న చిన్న యాక్సెసరీస్తో మనం లుక్ని ఇంకా బాగా ఎలివేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా చాలా మంది రబ్బర్ బ్యాండ్స్ చేస్తున్నారు, ఇంకా హ్యాండ్స్కి చేస్తున్నారు, మిగిలిపోయిన క్లాత్ హ్యాండ్స్కి బౌస్ చేస్తున్నారు, హెయిర్కి క్రంచెస్ చేస్తున్నారు. సో అలా వేస్ట్ చేయకుండా క్లాత్ని మీరన్నా ఇంట్లో ట్రై చేసేసుకుని ఏదో ఒకలా యాక్సెసరీస్ కింద మార్చుకోండి. సో ఎలివేట్ అవుతుంది, ఇంకా మంచిగా మనం వాడుకున్నట్టు ఉంటుంది అండ్ మంచిగా చేసుకున్నట్టు ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి. సో ఇవి 2 అనమాట నేను చేయించుకున్న within 700 less than 700 బడ్జెట్లో నేను చేయించుకున్న 2 అవుట్ఫిట్స్. మీకు ఎలా అనిపించాయి, నచ్చాయా? నచ్చితే కనుక కింద కమెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది. ఇంకా మీకు అవుట్ఫిట్ సిరీస్ కావాలి అంటే కనుక నాకు కమెంట్స్లో చెప్పండి. మంచి అవుట్ఫిట్స్ నేను స్టిచ్ చేయించుకుంటాను, మీకోసం నేను డిజైన్ చేయించుకుంటాను. అండ్ అలానే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ షార్ట్ వీడియోలో మీ ఒపీనియన్ మీరు సజెస్ట్ చేయండి డ్రెస్సెస్
మీరు డిజైన్ సజెస్ట్ చేస్తే నేను అవుట్‌ఫిట్ స్టిచ్ చేయించుకుంటాను అని చెప్పాను. ఒకసారి అవి కూడా అక్కడ 4 సారీస్, 3 డ్రెసెస్ అని చెప్పి మీరు ఐడియాస్ ఇస్తే నేను డిజైన్ చేయించుకుంటా అని చెప్పా. అవి కూడా ఒకసారి చూడండి. మీరేమైనా ఐడియాస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నా లోహి లెన్స్ ఇన్‌స్టాగ్రామ్‌కి నాకు షేర్ చేయండి. పిక్స్ షేర్ చేస్తే నేను అవుట్‌ఫిట్స్‌లో స్టిచ్ చేయించుకోవడానికి ట్రై చేసి ఎలా ఉందో అవుట్‌పుట్ మీకు ఇచ్చేస్తాను. సో, మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తది. ఎలా ఉంటది, ఏంటి కుట్టిస్తే ఎలా ఉంటదని. అండ్ దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Love you all. Please subscribe. Bye bye. Catch you in the next video.